ఒక మంచి కథ వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందామా? దాని నిర్మాణాన్ని విడమరచి చూద్దాం. ఒక గొప్ప మిస్టరీ కథకు కావాల్సినవి ఏంటో తెలుసా? కథ ఎప్పుడూ ఒక సాధారణ విషయంతోనే మొదలవుతుంది. అవును, ప్రతి కథకు ఒక ఆరంభం ఉండాలి. దీన్నే సెటప్ అంటారు. ఈ సాధారణ ప్రపంచమే రాబోయే మార్పులని మరింత నాటకీయంగా చూపిస్తుంది. మన కథలో కూడా అంతే. ఓ వ్యక్తి అటకమీదున్నాడు. చాలా సింపుల్ సీన్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన క్యారెక్టర్ జీవితాన్ని మార్చేసే క్షణమన్నమాట. అతనికి ఒక మిస్టరీ బాక్స్ దొరికింది. దాని తెరిచాడు. అంతే. ఆ ఒక్క చర్యతో తెలిసిన ప్రపంచం నుండి పూర్తి అరాచకంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఘర్షణ. ఆ క్యారెక్టర్ తెలియనిదాన్ని ఎదుర్కోవాలి. మరి ఈ కొత్త ప్రపంచంలో ఏముంటుంది? వచ్చే సవాళ్ల వెనుక ఒక పెద్ద కారణమే ఉంటుంది. ఈ వింత జీవులు, అడ్డంకులు ఇవన్నీ కథలో సంఘర్షణను పెంచి క్యారెక్టర్ను మారుస్తాయి. ప్రతి అడ్డంకి ఆ పాత్రకు కొత్త పాఠాలు నేర్పుతుంది. కథలో జరిగేదిదే. కాని చివరికి ఏమైంది? ప్రతి మిస్టరీ కథకు ఒక అదిరిపోయే ముగింపుండాలి కదా. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? సమాధానం ఆ కొత్త ప్రపంచంలో లేదు, ఆ బాక్స్లోనే ఉంది. ఆ పెట్టే అసలుద్దేశమేంటో ఇప్పుడే బయటపడుతోంది. దీన్నే మనం ప్లాట్ ట్విస్ట్ అంటాం. ఒక మంచి ట్విస్ట్ కథ మొత్తాన్ని మళ్లీ మొదట్నుండి ఆలోచించేలా చేస్తుంది. చూసారుగా, సెటప్, ఉత్ప్రేరకం, ఘర్షణ, ముగింపు. ఇదొక క్లాసిక్ కథన నమూనా. అంటే ప్రతి కథ తెరవడానికి సిద్ధంగా ఉన్న ఒక మిస్టరీ బాక్స్ లాంటిదేమో.